వెల్కమ్ టు అమ్మా టాకీస్. కొత్తగా రాబోతున్న మూవీ ముచ్చట్లు, స్పెషల్ ఇంటర్వ్యూస్ ని మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తుంది అమ్మా టాకీస్. మరి అమ్మా టాకీస్ లో ఈ రోజు మనం చూడబోయే సరికొత్త మూవీ ముచ్చట్లేంటో చూద్దామా? మంచి మార్కెట్ ఏర్పరచుకున్న కాలీవుడ్ హీరోల్లో ధనుష్ ఒకరు. తాను నటించే ప్రతి చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేస్తూ ఇక్కడ కూడా విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలో సార్ అనే స్ట్రైక్ తెలుగు సినిమా కూడా చేస్తున్నాడు. అయితే అంతకంటే ముందుగా ఇప్పుడు నేనే వస్తున్నా అంటూ డబ్బింగ్ తో వస్తున్నాడు ధనుష్. హీరోగా తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నానే వరువెన్. తెలుగులో ఈ చిత్రాన్ని నేనే వస్తున్నా అనే పేరుతో విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. నేనే వస్తున్నా సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు హీరోగా కనిపిస్తే మరొకరు విలన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఒకరు తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే ఇంకో పాత్ర అడవుల్లో తిరుగుతూ మర్డర్స్ చేస్తున్నాడు. అయితే వీరిద్దరికి ఏదో కనెక్షన్ ఉన్నట్లు, ఇద్దరి మధ్య వైరం ఏర్పడినట్లు టీజర్ ని బట్టి తెలుస్తుంది. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలేపులి ఎస్తాను భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2022 సెప్టెంబర్ లోని ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల తిరుగుతో బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్ నేనే వస్తున్నాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంకర్ తదితరులు నటించిన సబ్జెక్ట్ ఓరియంటెడ్ చిత్రం గీతా సాక్షిగా తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుండగా తాజా పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఈ బృందం మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. చేతన్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆంటోనీ మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తూ ఉండడం అదనపు ఆకర్షణ. ఈ చిత్రంలో భరణి శంకర్, జయలలిత, జయశ్రీ, ఎస్ రాజేష్, అనితా చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక చిత్ర నిర్మాత చేతన్ రాజ్ ఈ సినిమాకు కథనం అందించడం విశేషం. కాగా పోస్టర్ పై నిజ జీవిత సంఘటనల ఆధారంగా అనే క్యాప్షన్ ఉండడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
దర్శకుడు కీరవాణి తనయుడుగా వెండితెరకు పరిచయమైన శ్రీసింహ మత్తు వదలరా సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. భిన్నమైన స్క్రీన్ ప్లే కథను ఎంచుకొని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సింహ ఆ తర్వాత కూడా తెల్లవారితే గురువారం వంటి విభిన్నమైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు శ్రీసింహ దొంగలున్నారు జాగ్రత్త అనే కొత్త సినిమాతో రాబోతుండగా రామానాయుడు స్టూడియో ఆవరణలో 35 సింప్లీ క్వశ్చన్స్ కి సమాధానం ఇస్తూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూతో తన మూవీని ప్రమోషన్ చేసుకున్నాడు. ఇక ఇందులో తన వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకున్నారు. ఇది ఈ రోజు అమ్మా టాకీస్. మరో అమ్మా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.